సత్తెనపల్లి చెక్పోస్ట్ దగ్గర నుండి తాలూకా సెంటర్ వరకు కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మల్లికా గారు మాట్లాడారు. సిచువేషన్ ని బట్టి ఈ ఫ్లాగ్ మార్చెస్ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్న కలెక్టర్ కి కూడా కలెక్టర్ తక్కువ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎక్కువ అంటూ ఉంటారు. ఈ కారణం వల్ల వాళ్ళకి ప్రజల అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం అది రోల్ కంటే కూడా అక్కడ ఉన్న కలెక్టర్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కువ చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి మ్యాజిస్ట్రేట్ అని ఎక్కువ పిలవడం జరుగుతుంది. బట్ మన పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడము, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఈ యాక్టివిటీలో పాల్గొనడము, ఇది మన అందరి కోసం ఒక రకంగా చూస్తే దురదృష్టకరం. బట్ ఏది జరిగినా కూడా కనీసం ఇప్పుడు ఇది ఒక మన పోల్ డే కానీ పోస్ట్ పోల్ వైలెన్స్ మన జిల్లాలో జరిగింది. దానికి రాబోయే రోజులు 4వ తేదీకి మనకి కౌంటింగ్ ఉంది. 4వ తేదీ తర్వాత కూడా కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఒక వారం వరకు ఎక్కడ కూడా శాంతి భద్రతకి మనము ఎక్కడ కూడా భగ్నం కలగకుండా అందరూ కలిసికట్టుగా ఉంటాము. పల్నాడు ప్రజలు అందరూ, ప్రజల్లో ఉన్నటువంటి అందరూ ఏదైతే పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా మనము ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి మనము స్వీకరిస్తాము, గౌరవిస్తాము. ఆ తీర్పు ఎవరి వైపు ఉంది మనకి అనవసరం. ఏ తీర్పు వచ్చినా కూడా ప్రజలు అందరూ కలిసి ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుకి స్వీకరించాలి, గౌరవించాలి. వ్యతిరేకిస్తే ఇక చూస్తున్నారా, ఈ దాదాపు ఇక్కడ 350 మెంబర్స్ ఉన్నారు. మొత్తం జిల్లాలో 3000 మెంబర్స్ మన సొంత జిల్లా పోలీసులు, రాష్ట్ర స్థాయిలో నుంచి వచ్చిన పోలీసులు, సిఆర్పిఎఫ్ నుంచి, కేంద్ర స్థాయి నుంచి వచ్చిన పోలీసులు అందరు కలిపి దాదాపు 3000 మంది పోలీసులతోటి బందోబస్తు ప్లాన్ మన ఎస్పీ గారు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉన్నారు. సో ఎవరైనా ప్రజా తీర్పుకి వ్యతిరేకిస్తే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో ప్రజాస్వామ్యంకి ఒక చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు అందరూ ఒప్పుకోరు. ఎట్టి పరిస్థితిలో దానికి కఠిన చర్యలు ఉంటాయి. మేము పూర్తిగా పోలీస్ వాళ్ళు ఎవరైతే చర్యలు తీసుకుంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము. వాళ్ళ వెనుక మొత్తం మన యంత్రాంగం అంతా కూడా మీతో పాటు ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు, అందరూ తహసీల్దార్లు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు, ఎవ్రీబడి విల్ బి విత్ యూ. ఎక్కడైనా కేసెస్లు బుక్ చేయాలంటే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు వెళ్తాము. ఈవెన్ కౌంటింగ్ రోజున మన చాలా మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, కార్యకర్తలు కానీ ప్రజా తీర్పు వచ్చేసరికి కొంతమందికి ఆశాపరంగా రిజల్ట్స్ రావచ్చు, కొంతమందికి ఆశ లేకుండా ఆశా విపరీతంగా రిజల్ట్స్ రావచ్చు. ఏది జరిగినా కూడా మన ప్రశాంతంగా ఉండి మన ఇంట్లో కూర్చొని, లేకపోతే ఎక్కడైనా మీ ఏరియాలో ఉన్నారో అక్కడ ఉండి ఆ ప్రజా తీర్పును స్వీకరించాలి. కానీ ఎక్కడ గొడవలు, అల్లర్లు చేయడానికి అవకాశం లేదు. ఆ రోజు ఆల్రెడీ స్టేట్ లెవెల్ డైరెక్షన్స్ పరంగా మన ఎలక్టరల్ ఆఫీసర్ డైరెక్షన్స్ పరంగా ఎక్కడ కూడా విజయోత్సవాలు, ర్యాలీలు కండక్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఈవెన్ క్రాకర్స్ కానీ ఏమి కాల్చడానికి పర్మిషన్ లేదు. ఈ కౌంటింగ్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా మనం శాంతి భద్రత కంటిన్యూస్ గా ఈ మానిటరింగ్ చేయడం చాలా చాలా ముఖ్యం. ప్రజలు అందరూ కూడా మీ సమక్షంలో, మన అందరిలో కూడా చాలా మంది ఉండొచ్చు, తెలుసుకోకుండా కూడా అమాయకులుగా కూడా ఏదో ఆవేశంతో లేకపోతే ఆ చిన్న ఉద్వేగంతో కొంత శాంతి భద్రతని భగ్నం కలిగించేలాగా చర్యలు తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. సో మీరు కూడా మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే, ఎక్కడైనా ఎవరు యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మీ పక్కన ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి అక్కడ 100 నంబర్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న తహసీల్దార్ ఆఫీస్ ఉండొచ్చు, ఎలక్షన్ తాలూకా సిబ్బందులు ఉండొచ్చు. ఎవరికైనా మీరు సంప్రదించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే క్విక్ రెస్పాన్స్ టైం తోటి, మన క్వికెస్ట్ పాసిబుల్ రెస్పాన్స్ టైం తోటి అక్కడ చేర్చుకొని అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన జిల్లా ఏదైతే పోలింగ్ టైంలో చెడ్డ పేరు వచ్చింది, కౌంటింగ్ లో 5th జూన్ మార్నింగ్ అన్ని చోట ఒకటే మాట రావాలి. పల్నాడు జిల్లాలో చాలా శాంతి భద్రతతోటి ఎక్కడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ చాలా చక్కగా కంప్లీట్ అయింది, ఎక్కడ కూడా ఏం జరగలేదు అని ఒక మాట అందరి దగ్గర రావాలి అని ఆశిస్తూ ఇక్కడ వచ్చిన పోలీస్ సిబ్బందులకి మరీ ముఖ్యంగా మీకు చెప్తున్నాను, ఎవరు ఉన్నారు, ఈ పార్టీ ఉన్నారా, ఆ పార్టీ ఉన్నారా, ఇంకా ఏదో పార్టీ ఉన్నారా, అది ఆలోచించకుండా
తప్పు చేస్తే అందరికీ ఒకటే రూల్, తప్పు చేయకపోతే అందరికీ మనము ఫ్రెండే, తప్పు చేస్తే అందరికీ మనము గట్టి ఉండాల్సిందే. ఈవెన్ 4th జూన్ తర్వాత ఒకసారి రిజల్ట్ అయిన తర్వాత ఏ వైపు రిజల్ట్ వచ్చింది వాళ్ళకి వదిలేయడం కానీ, ఏ వైపు రిజల్ట్ రాలేదు వాళ్ళకి కక్ష సాధింపు, ఇది కూడా జరగకూడదు. ఇది పోలీస్ సిబ్బందులకి నేను చాలా క్లియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మనము న్యూట్రల్ గా ఈ ఏదైతే మన బాధ్యత ఇవ్వడం జరిగింది న్యూట్రల్ గా ఉంది. ఖచ్చితంగా అందరి కోసం ఒకే రకంగా మేము ఉంటాము, ఎవరితోటి పక్షపాతం ఉండము అని నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ షూర్ ఆల్ ద పోలీస్ స్టాఫ్, ఐ యూజ్ మై ఓన్ పోలీస్ స్టాఫ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. నాకు నా పోలీస్ స్టాఫ్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎవరు కూడా ఎక్కడా కూడా శాంతి భద్రత భగ్నం కలగడానికి తావు లేకుండా పని చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు మన పల్నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, నేను అరౌండ్ 350 పోలీస్ పర్సనల్తో పాటు ఈరోజు సత్తెనపల్లి టౌన్లో మార్చ్ చేయడం జరిగింది. బేసికలీ మీ అందరికీ తెలుసు దట్ రీసెంట్లీ పల్నాడులో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానివల్ల ఇది ఒక క్రిటికల్ డిస్ట్రిక్ట్గా టర్న్ అయింది. మన పోలింగ్ సందర్భంగా, ఎలక్షన్ సందర్భంగా ఇక్కడ 160 కేసెస్ ఆల్మోస్ట్ రిజిస్టర్ అయినాయి. సో దానివల్ల ఒక నేషనల్ అటెన్షన్ ఈ ప్లేస్కి వచ్చింది. సో దీని ముందు పల్నాడు గురించి నాకు పాజిటివ్గానే తెలుసు. బికాజ్ నేను ప్రకాశంలో ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ నా దగ్గర పల్నాడు నేటివ్ వాళ్ళు చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. దే యూస్ టు బీ మై బెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళు చాలా కాంపిటెంట్గా ఉండేవాళ్ళు, చాలా సిన్సియర్ ఉండేవాళ్ళు, చాలా లాయల్ ఉండేవాళ్ళు. అండ్ నేను ఏదైనా చెప్తే వాళ్ళు చేస్తారు, ఏమనుకోకుండా ఏమవుతుంది అట్లా ఏం ఆలోచించకుండా మేడం చెప్పారు సో నేను చేస్తాను. అండ్ చాలా మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. సో నాది ఫస్ట్ పల్నాడు గురించి నేను మంచిగానే అనుకున్నాను. బట్ రీసెంట్గా ఇప్పుడు ఎట్లా జరిగినాయి ఇన్ని ఇన్సిడెంట్స్, ఇంత ఇక్కడ లా అండ్ ఆర్డర్ కైండ్ ఆఫ్ బ్రేక్ డౌన్ అయింది, ఇంతమంది రోడ్ మీద వచ్చి గొడవ చేయడం, ఐరన్ రాడ్స్ పట్టుకొని తిరగడం, బండ్లు కాల్చడం. సో నాకు కూడా కొంచెం షాక్ అయింది ఇట్లా రియల్లీ పల్నాడులో ఇట్లా జరుగుతుందా. సో నాది ఇప్పుడు గోల్ ఉంది, ఫస్ట్ గోల్ దట్ మనది పల్నాడులో కౌంటింగ్, పోస్ట్ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి. దాని తర్వాత పల్నాడుకి మన ఏపీలో ఒక మంచి డిస్ట్రిక్ట్, బెస్ట్ డిస్ట్రిక్ట్గా ఫామ్ చేయాలి. ఇప్పుడు పల్నాడు గురించి ఏమేమి నెగిటివిటీ ఉంది అది చేంజ్ చేసి ఓన్లీ పాజిటివ్ న్యూస్ రావాలి పల్నాడు నుంచి. ఇది నా మెయిన్ ఉద్దేశం. సో ఇప్పుడు మై ఫస్ట్ గోల్ ఇస్ దట్ ఏం ఇన్సిడెంట్ లేకుండా, ఏం నెగిటివ్ ఇన్సిడెంట్ లేకుండా మన 4th నాడు ఏం పోలింగ్ జరుగుతుంది అది పీస్ఫుల్గా జరగాలి. దాని తర్వాత కూడా ఏం ఇన్సిడెంట్ జరగకూడదు. సో దానికోసం మనం చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 160 కేసెస్లో మనం అరౌండ్ 1300 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 1300 పర్సన్స్ ఇంతమంది అరెస్ట్ అయ్యారు. ఇక్కడ మన నరసరావుపేటలో పల్నాడులో జైల్లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ స్పేస్ లేకుండా ముద్దాయిళ్ళకి ఎక్కడ పంపిస్తున్నారు, రాజమండ్రి. ఆ పరిస్థితి వచ్చింది ఇక్కడ. అండ్ ఇప్పుడు 1200 పర్సన్స్ ఎవరు ఉన్నారు అందరిది నేను రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. చాలామందికి దీని ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అరౌండ్ 300 పర్సన్స్కి దీని ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు అందరూ ఇప్పుడు బ్రీచ్ అయ్యారు. సో కలెక్టర్ గారు కూడా దానికోసం చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు దట్ ఎవరు బైండ్ ఓవర్ బ్రీచ్ అయితే ఇప్పుడు వాళ్ళు డబ్బు పెట్టాలి. ఐఎమ్ షూర్ ఆల్మోస్ట్ అందరికీ 300 పర్సన్స్కి నోటీస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మీరు 1 lakh డబ్బు కట్టాలి, 2 lakh డబ్బు కట్టాలి, ఇది కట్టకపోతే జైలుకి పోవాలి. సో నా మెయిన్ ఉద్దేశం, నా మెయిన్ మెసేజ్ ఏముంది, దీంతో ఎవరు గెయిన్ అయ్యారు? ఇంత గొడవలు చేస్తే ఎవరికి పాజిటివ్ వచ్చింది, ఎవరికి బెనిఫిట్ వచ్చింది? ఎవరికి బెనిఫిట్ రాలేదు కదా. ఇప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేశారు, ఈధర్ జైల్లో ఉన్నారు
కోర్టు చుట్టూ తిరగాలి, వాళ్ళు లాయర్స్కి డబ్బు పే చేయాలి. అందరి దగ్గర కెపాసిటీ ఉండదు యాంటిసిపేటరీ బిల్ తీసుకోవడానికి, ఎఫ్ఐఆర్ పాస్ చేయడానికి. అది మోస్ట్ కామన్ మ్యాన్కి ఏం ఉండదు. సో ఒక రోజు ఒక సిల్లీ గొడవల్లో పార్టిసిపేట్ చేసి మొత్తం లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. ఆ డబ్బు ఇప్పుడు లాయర్కి ఇవ్వాలి. మేబీ వాళ్ళు పిల్లలు పెళ్ళి కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసి ఉన్నారు, ఇప్పుడు మొత్తం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ కూడా ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. అట్లాంటి స్టూడెంట్స్ కూడా, యంగ్ ప్రొఫెషనల్స్, ఇప్పుడు అందరికీ క్రిమినల్ రికార్డ్ వచ్చింది, వాళ్ళు అందరూ రౌడీస్ కూడా అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఎవరు ఇస్తారు? జాబ్ వెరిఫికేషన్లో అప్పుడు పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు. ఎట్లా వాళ్ళకి ఇప్పుడు జాబ్ వస్తుంది? మీరు ఎప్పుడు రౌడీకి హైర్ చేస్తారా? రౌడీకి అలౌ చేస్తారా మీ దగ్గర పని చేయడానికి? చేయరు కదా. సో ఇప్పుడు వాళ్ళ మొత్తం ఫ్యూచర్ నాశనం అయింది. పాస్పోర్ట్ కూడా రాదు, బయట వెళ్ళి ఏదో చేయడం అది కూడా వాళ్ళకి అవకాశం రాదు. మొత్తం ఫ్యామిలీస్, కుటుంబంకి నాశనం జరిగింది దీనివల్ల. ఎవరు బెనిఫిట్ అయ్యారు? 2 క్యాండిడేట్స్ ఉంటారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఊడిపోతారు. బట్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఊడిపోతే కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి పెద్ద కష్టం ఉండదు. బట్ ఈ ఒక పార్టీ కోసం, ఈ పాలిటిక్స్ కోసం ఎవరు గొడవ పడుతున్నారు ప్రతిరోజు, వాళ్ళది మాత్రమే నాశనం. అండ్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చార్జప్ అయింది. ఐఎమ్ షూర్ మీరు అందరూ చూస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చార్జప్ అయింది. ఇప్పుడు పోలీస్ ఏమీ నాన్ సెన్స్ టాలరేట్ చేయరు. ఎవరు గొడవలు పార్టిసిపేట్ చేస్తే, చిన్న గొడవ ఉంటే కూడా నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఒక పెద్ద కేసు కట్టాలి. ఎవరు బయట అన్నెసెసరీ డ్రామా చేస్తే పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది, లాఠీ చార్జ్ చేస్తుంది. ఎవరికి స్పేర్ చేయడానికి లేదు, ఎవరికి కన్సిడర్ చేయడానికి లేదు, ఏం ఎక్స్క్యూజ్ వినడానికి లేదు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎవరైనా ఉంటే దాని తర్వాత పిల్లలు మిస్టేక్ అయింది, ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, అది ఈ పరిస్థితిలో ఎవరికి ఏమీ ఛాన్స్ ఇవ్వడానికి లేదు. సో మీరు ఇది అనుకుంటే తర్వాత నా లీడర్ గారు చెప్తే రౌడీ షీట్ క్లోజ్ అవుతుంది, అడ్డీ కూడా ఉండదు. ఇవి అన్ని ఎలక్షన్ కేసెస్. ఈ కేసెస్లో ఎలక్షన్ కమిషన్కి కూడా రిపోర్ట్ వెళ్ళింది, ఈ వీళ్ళు మన రౌడీ.